బలం తెచ్చుకో, కళ్ళు తుడుచుకొని నిలబడు. ఎవడు ఏడిపించాడో, ఎవడు బాధ పెట్టాడో వాడి ముందు నా ప్రభు నిన్ను తల ఎత్తేటట్టు చేయబోతున్నాడు. కళ్ళు తీసుకొని నిలబడు. నవ్వినోళ్ళంతా నీ ముందు తలను వంచేరు ఇక ముందు. అవ్వినోడంతా ఏం చేస్తాడో తల దించుకునేటట్టు దేవుడు చేస్తాడు. శత్రువా నన్ను చూసి నవ్వబాక, నేను పడిపోయిన మరలా తిరిగి నిలబడతాను. ఏం చెప్పాలి శత్రువుకి? ఒరే నేను పడిపోతే నవ్వబాక, నేను పడిపోయిన నా ప్రభు నన్ను ఏం చేస్తాడు? నిలబెడతాడు. నేను నిలబడితే ఘనంగా వాడుకుంటాడు. అది నా ప్రభుకున్న గొప్పతనం. ఆయన స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు. పడిపోయిన చోట ఎవడు నవ్వాడో, ఎక్కడ ఈడు ఓడిపోయాడు అనుకున్నాడో అక్కడే నిలబెడతాడో. ఎక్కువ నవ్వబాక. ఏమనాలి నీ శత్రువుతో? బాగా సంకలు కొట్టుకుంటున్నావు నేను పడిపోతుంటే, నువ్వే వాడికి అవకాశం ఇస్తున్నావు. తిరిగి లేవకుండా ఏం చేస్తున్నావు వాడికి? ఇంక నేను లేవలేను, ఇంక నేను రాలేను, నేను గోతిలో పడ్డాను, నేను నూతిలో పడ్డానంటే కుదరదు. చెయ్యి అందించినప్పుడు ఏం చేయాలా? చెయ్యి అందిస్తున్నాడు కదా దేవుడు. ఇప్పుడు ఏమంటున్నాడు? గోతిలో పడ్డాడికి చెయ్యి అందించినా కూడా నేను రాలేనంటే, ఇప్పుడు గోతిలో పడ్డాడికి చెయ్యి అందించినా కానీ, నిచ్చెన వేసినా, తాడు వేసినా కానీ నేను రానంటే, పోరా నీ దరిద్రానికి నువ్వే కారకుడివి. ఇంక నిన్నెవడు బాగు చేయలేడు. నీకంటే అజ్ఞాని ఇంకొకడెవడు లేడు అంటారు. అవునా కదండి? ఇప్పుడు చెయ్యి అందిస్తున్నా కూడా ఇంక మళ్ళీ నేను పడ్డాను, నేను చెడ్డాను, నేను చెడిపోయాను, నేను జారిపోయానంటే కుదరదు. నా ప్రభు ఏమంటున్నాడు? నీ పాపము రక్తం వలె ఎర్రనిదైనను నేను హిమం వలె వాటిని తెల్లగా చేస్తాను. నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే కనికరము చూపి వాటిని తుడిచి వేస్తాను, వాటిని రూపుమాపుతాను. ఇక ఎన్నడూ మరలా పాపము చెయ్యొద్దు. విడిచిపెట్టు, ఒప్పుకొని విడిచిపెట్టు. నా ప్రభు చెయ్యందించి నీకు సహాయం చేస్తానంటే నువ్వెందుకు ఆగిపోయావు? రీస్టార్ట్.